కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని నకరేకల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దైదర్ రవీందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, జగదీష్ రెడ్డి, హరీష్ రావు, రవీంద్ర కుమార్ యాదవ్, బడుగుల లింగయ్య వీరు చేసిన కామెంట్స్పై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దైదర్ రవీందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బీఆర్ఎస్ నేతలు తమ ఇష్టం వచ్చినట్టు రీతిగా మాట్లాడడం, దింపుడు గల్ల ఆశతో పిల్లి శాపనార్థాలతో గొంతు చించుకోవడం తగదని, అది వారి ఫ్రస్ట్రేషన్కు నిదర్శనమని, అది వారి అవివేకమని ఘాటుగా స్పందించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 2 పథకాలను అమలు చేస్తూ ఉంటే ఈ లీడర్లకు కనిపించడం లేదా, ఒక్కసారి సిగ్గుపడాలి అంటూ బీఆర్ఎస్ నేతలను దుయ్యబట్టారు. మంత్రి అని చూడకుండా బీఆర్ఎస్ నేతలు శవాలపై పేలాలు ఏరుకునే వారిగా కామెంట్స్ చేయడం తగదని, 9.5 ఏళ్లలో మీరు చేసింది ఏమిటి? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చారా? దళిత ముఖ్యమంత్రి ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? అని అన్ని విధాలా మీరు ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన మీరు మాట్లాడడం తగదన్నారు. కేవలం 9.5 ఏళ్లలో గంజాయి బెల్ట్ షాపులను పెట్టి వ్యవస్థను పూర్తిగా ఆగం చేశారని, ఇప్పటికైనా దిగజారే మాటలు ఇకనైనా మానుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత దైదర్ రవీందర్. కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చిగానే ఉంటుంది. జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు మరియు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్, మరి బడుగు లింగయ్య యాదవ్ గారు ఎంపీ, మరి వీరందరూ కూడా మంత్రి గారిపై మరి విమర్శలు చేయడాన్ని నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వారు మాట్లాడుతున్నటువంటి పిచ్చి ప్రలాపనలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు, మరియు 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి అధికారాన్ని 9.5 సంవత్సరాలు అధికారం వహించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు అధికారం కోల్పోవడంతో ఒక విధంగా ఒక ఫ్రస్ట్రేషన్ గురై ఈరోజు మాట్లాడుతున్నటువంటి వైనా నిజం కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏమంటారు కదా, గత 2 నెలల నుండి కూడా 2 నెలల నుండి కూడా దింపుడు గల్ల ఆశలు అన్నట్టు ఒక పిల్లి శాపనార్థాలు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ మన ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, మరియు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు విషయంలో మరి గ్యారెంటీస్ అమలు చేసినటువంటి పరిస్థితి. మరి మిగతా కూడా గ్యారెంటీలు 100 రోజులు కంప్లీట్ చేస్తా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని విస్మరించి మీరు మాట్లాడుతున్న వైనిజం కూడా సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన జరిగినటువంటి భువనగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో రైతు బంధుకు సంబంధించి వారు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం, సందీప్ రెడ్డి గారు విమర్శ చేసే సందర్భంలో మంత్రి గారు దానికి వెంకరెడ్డి గారు సమాధానం చెబుతూ, మేము ఆల్రెడీ కొంత రైతు బంధు ఇవ్వడం జరిగింది, మిగతాది కూడా ఫిబ్రవరి నెలలో మొత్తం కూడా రైతులందరూ కూడా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్న సందర్భంలో మరి సందీప్ రెడ్డి గారు అసహనానికి గురయ్యి మంత్రి గారి మీదకి ఒక విధమైనటువంటి అసహనం గురంతో మాట్లాడటం జరిగింది. అటువంటి సందర్భం జరిగిన సంఘటన తప్ప దాన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఏదో శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు మీరు మాట్లాడుతున్న సందర్భం తప్ప నిజం కూడా అక్కడ జరిగింది అక్కడ జరిగిన దానికి మంత్రి గారు దానికి సంబంధించిన సందర్భమే తప్ప దాన్ని మీరు ఏదో మాట్లాడుతూ మంత్రి గారి మీద ఒక విధమైనటువంటి అసహనం గురి చేసి మాట్లాడడం నిజం కూడా ఒక విధంగా సిగ్గుచెట్టైన విషయం. కాబట్టి మీరు అసలు బీఆర్ఎస్ నాయకుల్ని అడుగుతున్నాం, మీరు ఏం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన 9.5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసి ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా? నిరుద్యోగ భృతి ఇచ్చిరా? మరి డబుల్ బెడ్రూమ్లను ఇచ్చిరా? దళితకు 3 ఎకరాలను ఇచ్చిరా? దళిత సీఎం చేసిరా? ఇవన్నీ కూడా విస్మరించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులది.
మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేసింది ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి తోటి యువత నిర్వీర్యం చేసిరు, బెల్ట్ షాపులు పెట్టి మొత్తం యువతను మొత్తం కూడా ఈరోజు అభివృద్ధి చేసిరు తప్ప మొత్తం తెలంగాణ వ్యవస్థను మొత్తం కూడా యువతను మొత్తం నిర్వీర్యం చేసి ఈ వ్యవస్థను మొత్తం తెలంగాణ సమాజాన్ని ఆగం చేసిరు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది. పుట్టిన బిడ్డ పురిటి వాసన కూడా పోలేదు. ఈ రెండు నెలలు కూడా కలవలేదు. అప్పుడే మీరు విమర్శ చేయడం నిజంగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి విమర్శల్ని మీ స్థాయిని తగ్గిస్తాయి. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, జగదీష్ రెడ్డి గారు కానీ, మరి మిగతా టీఆర్ఎస్ నాయకులు దిగజారుడు స్థాయిని మరిచి దిగజారు స్థాయి మాటలతోటి ప్రజల్లో చులకన కాకండి. మీరు ఇంకా సమయం మాకు ఇంకా 60 నెలలు 58 నెలలు ఉన్నది. మేము ప్రజలకు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రి గారు కానీ అందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మీరు విస్మరించి ఏదో ఒక విధమైనటువంటి అధికారం కోల్పోయినటువంటి భావంతో మాట్లాడడం నిజం కూడా బాధాకరం. మీరు వెమ్మటే మొన్న మాట్లాడినటువంటి మీరు ఈరోజు నిన్న మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా వ్యాఖ్యలు మొత్తం కూడా వెనుక తీసుకొని గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని నెకరేకల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.